సార్ అసలు ముద్దాయిని తీసుకొచ్చాను సార్. వీడేనా ముద్దాయి? నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. నేనేం తప్పు చేశానండి? తప్పేమిటో చెప్పకుండా ఇలా ఉతికేయడం ధర్మం కాదు. ప్రేమికుల జీవితాలకి మంగళహారతి పాఠం ధర్మంగా ఉందా? మీ మేనగోడలు రాధా ఎదురింటి ప్రభుతో పాపం ప్రేమలో పడిందని తెలిసి కూడా వేరే సంబంధం చూడటం ధర్మంగా ఉందా? వాళ్ళిద్దరి ప్రేమ సంగతి ఏమీ తెలియని వెర్రి పప్పనంటావు. రే మర్యాదగా అడిగితే ఎవరు చెప్తాడ్రా? కొట్ట ముందు ఏడుస్తావేట్రా? అంటే మా డిపార్ట్మెంట్ భయపెడతావా? చంపేస్తాను రే, తోలు తీసేస్తాను. రాధకి ప్రభుకి హిచ్చికా గారితో పాటు మా డిపార్ట్మెంట్ అంతా సాయం చేస్తుంటే పాలకోలో పుడకలు అడ్డుపడతావా? పైగా రాధకి వేరే సంబంధం చూస్తానని చాడుక్య సేవలు చేస్తావా? తెలియక చేసిన అపరాధం క్షమించండి. ఆ ప్రేమికులిద్దరికీ మీ డిపార్ట్మెంట్ దన్నున్నదన్న విషయం ఈ క్షణ వరకు నాకు తెలీదు. ఒట్టు. అయితే క్షమించేశాం. మా హిచ్చికా గారు నీకు అంతో ఎంతో బుర్రుందని చెప్పారు. ఆ ఇద్దరు ప్రేమికులు ఒకటయ్యే మార్గం ఏమిటో చెప్పు, సలహా చెప్పు. భూతైనా పర్వాలేదా? భూత నా జ్యూరిస్డిక్షన్లో భూత. సలహానే బూతు పని కాదండి. పైగా నా భూతో నా భవిష్యతి అంటే భూతు లేకుండా భవిష్యత్తు లేదు అని భూతు పంచాంగంలో రాశారు. భూతు పంచాంగం? ఆ కాపీ ఒకటి నాకు పంపించు. సలహా ఏమిటో చెప్పు. అయ్యో 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 బాబు, చూడండి బాబు, చూడండి ఆయన. మంచం మీద ముసుగులు అమ్మాయి అబ్బాయి, కింద వాళ్ళ తాలూకు దుస్తులు. శోభనం అయిపోయినట్టే ఉంది. ఇంకా చూస్తూ నిలబడతారేమిటి బాబు గారు? నువ్వు నోరు మూయి. నా నోరు మూయిస్తారు సరే, జనం నోళ్ళు మూయించగలరా? ఆగండి. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? నేను కీర్తిశేషులైపోయిన మాధవాచార్య ఆత్మను మాట్లాడుతున్నాను. నేను ప్రేమ కోసం బలైపోయిన కరుణ ఆత్మను మాట్లాడుతున్నాను. నేను కరుణ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నాను. మతం పేరుతో మా ఇద్దరిని ఘోరంగా విడదీశారు. మా చావుకి కారకులు కూడా అయ్యారు. ఆశలు తీరని మేము ప్రేతాలమయ్యాం. రాధాప్రభువులను ఆవహించాం. ఏం జరగకూడదని ఆశించి మీరు మమ్మల్ని చంపేశారో వీళ్ళ విషయంలో అదే ఈరోజు జరిగిపోయింది. మేము ఏ కోరికనైతే తీర్చుకోకుండా చనిపోయామో ఆ కోరికను నెరవేర్చుకోవడానికి వీళ్ళ శరీరాల్లో ప్రవేశించి ఈవేళ ఆ కోరికను కూడా తీర్చుకున్నాం. అందువల్ల మా కోరిక నెరవేరింది. ప్రభు రాధను ఇన్నాళ్లు ఆవహించి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు కలిగించాం. వారికి మా కృతజ్ఞతలు. ఇక మేము వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాం. జూన్లో కనుక నాన్నగారు, నేనెక్కడున్నాను? ఈ మంచం ఏమిటి? అసలు ఏం జరిగింది? ఈ జనం ఏమిటి? చెప్పండి నాన్నగారు. ఏం చెప్పమంటావమ్మా, ఏం చెప్పమంటావు? మంచం మీద ఒట్టి పడుకోవటం అయితే పర్వాలేదు. స్వయానా నా మేనగోడలు బతికిలా అయిపోయిందని చెప్పడానికి పక్షవాత వచ్చి నా నోరు పడిపోయిన బావుండు. డాడీ, వీళ్ళందరూ నన్ను నేరస్తుని చూసినట్టుగా చూస్తున్నారు. ఆ రంగాచారి గారి అమ్మాయి నేను ఆ మంచం పైకి ఎలా వచ్చాం? అసలేం జరిగింది డాడీ? నీ కన్న తండ్రినైన పాపానికి మంచం మీద నువ్వు చేసిన పాపకార్యాలన్నీ నా నోటితో నేనే నీకు వర్ణించి చెప్పే గది పట్టించావురా. సార్ హిచ్కాక్ గారు,
జరిగిన ఘోరానికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. మీరైతే ఏం చేస్తారో చెప్పండి. తప్పెవరిదైనా జరిగిందేదో జరిగిపోయింది. నేను ఆడదాన్ని. నా జీవితం పాడు చేయొద్దు. నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. ఈ పెళ్లి ఒప్పుకో. అన్నయ్య చూడరా. రాదండి. మీరు అన్నట్టు అది ఏ హైత్యం చేసుకుంటుందో ఏమిటో నాకేదో భయంగా ఉందండి. బాబాయ్, ఆ పిల్ల ఏడుస్తుంది కదా, నా పిల్లతో నా పెళ్లి జరిపించద్దు. మా డాడీ నమ్మకాలే నా నమ్మకాలు. నేను ఆ పిల్లని పెళ్లి చేసుకోను. నన్నుగా బ్రతకనివ్వండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసిన తర్వాత ఎందుకురా బ్రతకడం? మీ నాన్న మతాన్ని నమ్ముకున్నాడు కానీ మానవత్వాన్ని వదులుకోలేదురా. నువ్వు ఆ పిల్లనే పెళ్లి చేసుకోకపోతే నీ కళ్ళతో మీ ఇద్దరు చస్తావురా. ఎస్ఐ గారు, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు కానీ ఎలా ఉంది నా యాక్షన్? చెప్తా ఉండు. సీన్ మధ్యలో ఎవడని వస్తాడా? తప్పైపోయింది, క్షమించండి. సీన్ అయిపోయిన తర్వాత వస్తాను. ఈయనెక్కడ ఎస్ఐ? కొడతాడో తడతాడో తెలీదు. ఒరే మాధవ, నీ చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు నీ ఫోటోలన్నీ సేకరించి అంటించారు. నీ పెళ్లి ఫోటో కూడా అంటించాలని ముచ్చట పడుతున్నారు. ఆయన చెప్పినట్లు వినరా పిచ్చి వెధవా. ఏమిటా పిలుపు? ఏమిటా పొగరు? నా ఒక్కగానొక్క కొడుకును బలి తీసుకున్న ఉత్తరాలు, మీ అమ్మాయి మా అబ్బాయికి రాసిన ప్రేమ లేఖలు నీ మొహన కొడదామని. అలాగా? ఒక క్షణం. నాన్నగారు, నిండు ప్రాణాలు బలైపోయినా కూడా ఇంకా మీ పట్టుదలలో తగ్గలేదా? నువ్వు అనవసరంగా ఇందులో జోక్యం కలుగు చేసుకోకు. పో లోపలికి. డాడీ, నా మాట వినండి. Shut up! నీకు తెలియదురుకో. నీ కొడుకు నా కూతుని ఏ ఆయుధాలతోనూ చంపలేదురా. ఈ ప్రేమరేఖతోనే చంపాడు. ఈ విష సర్పాలతోనే కాటు వేయించాడు రా.